పప్పన్నయ్య వద్దమ్మా తినన్నయ్య వద్దమ్మా తినన్నయ్య ఓకే. తినమ్మా వద్దమ్మా మమ్మీ డైలాగ్స్ కూడా మొత్తం వచ్చేసాయా? ఒక ముద్ద తింటే సస్తావా పప్పన్నయ్య పసక్ కేల్కతా దుకాన్ బంద్. ఓకే. ఫుల్ నవ్వుకున్నావా? మీ మమ్మీ చెప్పడమేమో కానీ నువ్వు చెప్తున్న వాడికి ఫుల్ ఉంది. నువ్వు చెప్పావు డైలాగ్స్ ఎట్లా? చెప్పారు ఒకసారి చెప్పారు. నవ్వుకున్నారు మీరు నవ్వుకున్నట్టే. పప్పని ఒక ముద్ద తింటే చస్తావా అనేసరికి పసక్కైపోయాడు. అబ్బా మళ్ళీ ఆడిపోయిన వాడు ఎట్టుకుంటే నవ్వరాదమ్మా. ఏది వాడి పెండు వాడే పెట్టుకుంటే నవ్వురాదా బావా. ఓకే. నిజంగా మమ్మీ గాని నువ్వు గాని ఇద్దరు బాగా టైమింగ్ బాగా అనిపించారు థియేటర్ లో. ఫుల్ నవ్వుకున్నాం. ఇంకా తాతని తిడతావు కదా ఒక డైలాగ్. తాత చెరులో పేత. మా నాన్నలు అన్నేసి మాట్లాడుతుంటే డోర్ పడిపోయిందంటే నీ కాకపోతే సెన్సార్ లో కట్ చేశారు బట్ అది డైలాగ్. అవునా? ఓకే. ఇంకేం కట్ అయిపోయింది సెన్సార్ లో? ఇంకేం కట్ అవలా. మీకు ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటారు బోకు బోకు ఇది కట్ చేశారు. ఓకే. లేదంటే అవి ఉంటే చాలా ఒక రేంజ్ లో ఉంది. అంతేనా? సో నీకైతే అన్ని సింగిల్ టేకే. అవును. సూపర్. సో మంచి రైమింగ్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అన్నమాట రేవంత్ అయితే. ఇంకా సో ఇంకా రేవంత్ డేట్స్ దొరకడం కష్టం. బట్ అనిల్ సార్ అడిగే నేను ఏమన్నా చేస్తా అంతే. ఎన్ని సినిమాలకు సైన్ చేసావు? అన్నేమి లేదు, ఇది కంప్లీట్ అయింది. ఇంక నేనేమి చేయడానికి ఏమి ఒప్పుకోలేదు ఇంకా. సో అడుగుతున్నారు బట్ అడుగుతున్నారు. సూపర్. ఒక 10 వచ్చినాయి. 10 ఫిలిమ్స్. 10 ఫిలిమ్స్ వచ్చాయా? ఓ అన్ని పెద్ద ఫిలిమ్సే? లేదు అన్ని పెద్ద ఫిలిమ్స్ ఏమో కానీ తెలియదు బట్ వచ్చినాయి ఒక 10. సో మంచి మంచి మూవీస్ అయినా మంచి ఫ్యూచర్ ఉంది నీకు. మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. 10 years లో నీకు ఇంత టాలెంట్ ఇవ్వడం దేవుడు నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఇలానే ఉంటావు కాబట్టి అండ్ నీ బాడీ లాంగ్వేజ్ కూడా ఇలా ఉంటుంది కాబట్టి డాడీ కూడా చెప్పారు కాబట్టి డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము ఎంత నవ్వుకుంటున్నామో నేను రెగ్యులర్ గా చూసే మీ డాడీయే అంత నవ్వుకుంటున్నారంటే అర్థం చేసుకో. సో చాలా తక్కువ మందికి వస్తుంది ఈ అవకాశం. సో దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ సో ఏదొచ్చినా కానీ మనసుకు తీసుకోకుండా తలకు తీసుకోకుండా ఫ్యూచర్ బాగుండేలాగా మంచిగా ప్లాన్ చేసుకో.